గిరిపుత్రులు గజగజ వణికిపోతున్నారు. ఏనుగులు ఎక్కడ తొక్కి చంపేస్తాయోనని ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతున్నారు. సీతంపేట ఏజెన్సీలో ఏనుగుల గుంపు సృష్టిస్తున్న భీభత్సానికి గుడిసెలో కూడా ఉండలేకపోతున్నారు గిరిజనులు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో గజ భీభత్సం కొనసాగుతోంది. తాజాగా 4 ఏనుగుల గుంపు ఓళ్ల మీద దండయాత్ర చేస్తోంది. పంట పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులు ఇళ్ల మీద కూడా దాడి చేసి గుడిసెలు కూల్చేస్తున్నాయి. లోపల దాచుకున్న ఒడ్లు ఇతరాత్ర సామాగ్రి మొత్తాన్ని తొక్కి పాడు చేస్తున్నాయి. వారం రోజులుగా 4 ఏనుగులు సీతంపేట మండలంలో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయి. రోజుకో చోటికి మకాం మారుస్తూ పగలు పొలాల్లో ఉంటూ రాత్రి సమయాల్లో ఇళ్ల మీద పడుతున్నాయి. దీంతో గిరిపుత్రులకు కంటి మీద కునుకు కరువైంది. 2 రోజుల క్రితం గేదెగూడ గ్రామంలో భీభత్సం సృష్టించిన ఏనుగులు శనివారం రాత్రి ఎగువ దొండమానుగూడలో అంతకు మించిన రాచకం చేస్తాయి. జీడి మామిడి తోటతో పాటు అరటి, చెరకు, పైనాపిల్ తోటలను ధ్వంసం చేస్తాయి. ఎప్పుడు ఎక్కడ ఉంటాయో తెలియక పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు గిరిజనులు. ఏనుగులు రాత్రి నుంచి ఇక్కడే తిష్టవేసి ఉన్నాయి. అయితే ఏనుగుల వల్ల ప్రతి ఒక్కరు కంటి మీద కునుకు లేకుండా ఉంది. ఎందుకంటే ఇవి ఏ ప్రాణ నష్టం చేస్తాయని ఇప్పటి వరకు ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. పంటలన్నీ నాశనం చేశాయి. కానీ ఈ ఏనుగుల వల్ల ప్రతి ఒక్కరు జడిసి భయాందోళనతో ఉన్నారు. ఈ ఏనుగులు మహా కోపంతో ఉన్నాయి. ఎవరైనా అంటే గతసారి ఎన్నో ప్రాణ నష్టం జరిగించాయి. అందువలన ప్రతి ఒక్కరు ఇదేటో చూద్దామని ఆశ్చర్యంతో వస్తున్నారు. పక్క నుంచి విలేజ్ నుంచి సిటీ నుంచి వస్తున్నారు, కానీ ఇంతవరకు అధికారులు మాత్రం రాలేదు. గ్రామాల శివార్లలోకి వచ్చినప్పుడు ఏనుగులు చేసే ఘీంకారాలతో హడలిపోతున్నారు జనం. అవి ఊర్లోకి వచ్చే సమయంలోనైతే ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నారు. తీరా ఆ గుంపు వెళ్లిపోయిన తర్వాత చూస్తే జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోతోంది. పగటిపూట వాటిని కనిపెట్టుకుని ఉంటున్నా రాత్రిపూట ఎక్కడ దండెత్తుతాయోనని భయపడి క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ ఎలిఫెంట్స్ డ్యామేజ్ చేసినాయి వచ్చినాయని మన ట్రాకర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. ఇప్పుడు 24/7 ఎలిఫెంట్స్కి ఎప్పుడు ఎలిఫెంట్ ట్రాకర్లు అనే వాళ్ళు మనం అలర్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఈ ఏరియాలో ఇక్కడ ఉంది అంటే మనకి ఇక్కడ చిన్న పెట్ట కూడా ఒకటి కోల్చడం జరిగింది. పైగా ఈ క్రాప్ డ్యామేజ్ ఉంది. అయితే GPS రీడింగ్లతో ఆ క్రాప్ డ్యామేజ్లు కూడా మన ఎలిఫెంట్ ట్రాకర్స్ నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల్లో గిరిజనులు ఆస్తులతో పాటు పంటలను నష్టపోతున్న ITDA అధికారులకు పట్టడం లేదు. ఏనుగుల దాడి గురించి తెలిసిన వెంటనే అటవీ అధికారులు ఆయా గ్రామాలకు చేరుకుని నష్టం వివరాలను నమోదు చేస్తున్నా పరిహారం మాత్రం అందడం లేదు. తాజాగా ఓళ్ల మీద పడ్డ ఏనుగులను తరిమి కొట్టి వెంటనే పరిహారం ఇప్పించాలంటూ లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు గిరిజనులు.